శుక్రవారం రోజున పొరపాటున కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. కానీ వ్యాపార వ్యవహారాల్లో ఇవ్వాల్సి వస్తే ముందుగా తెల్లటి బౌల్ తీసుకుని దాంట్లో బిర్యానీ ఆకేసి దాని మీద ముందుగా మహాలక్ష్మి ఆవాహయామి అని రాసి పైన ఉప్పు పోయాలి. తర్వాత దాని మీద పసుపు జల్లి ఉంచుకోవాలి. ఎప్పుడు ఇది మహాలక్ష్మి ఆవాహయామి అని 108 సార్లు చదివి ఇది ఎప్పుడు లక్ష్మీదేవి దగ్గర ఇంట్లో ఉంచుకోవాలి. తర్వాత మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా ఏదైనా కానీ దీంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత దీంట్లోంచి డబ్బులు తీసేటప్పుడు ఓం మహాలక్ష్మి శతసహస్రం దేహి ప్రేచ్ఛ స్వాహ, శతసహస్రం దేహి ప్రేచ్ఛ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదివిస్తే మీరు బయటికి ఖర్చు పెట్టిన డబ్బులు అది 1000 రెట్లు 1,00,00,000 రెట్లై మీ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అందరి కుటుంబాలకి ముఖ్యంగా వ్యాపారస్తులకు అవసరం. కలియుగంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగించే శక్తి ఓన్లీ అదృష్టరత్నానికి మాత్రమే ఉంటుంది. అందుకనే వెంకటేశ్వర స్వామి అందరికీ వరాలు ఇచ్చే వెంకటేశ్వర స్వామి కూడా అదృష్టరత్నాన్ని ధరిస్తాడు. అదృష్టరత్నం లేని జీవితం, సూర్యుడు లేని భూమి సేమ్ ఒకటే. అందుకని అదృష్టరత్నం తప్పగా ధరించండి. వడ్డీ వ్యాపారస్తులు మార్వాడీలు ఎప్పుడూ ఈ తంత్రాన్ని వాడతారు, ఒట్టి శుక్రవారమే కాకుండా. అందుకనే వాళ్ళ ధనము అక్షయంగా పెరుగుతుంది. శుభం భూయాత్.